శ్రీమాత్రే నమః. సర్వసిద్ధిప్రద మహాగణాధిపతి శ్రీహాసిని స్వరూప లలితమ్మ మా ఇంట్లో అడుగుపెట్టిన 4వ సంవత్సరం కంప్లీట్ అవుతున్న సందర్భంగా నేను మీ అందరికీ రేపు జరగబోయే హోమ ఏర్పాట్లన్నీ చిన్న వీడియో ద్వారా చూపించాలన్న ఉద్దేశంతో మీ ముందుకు రావటం జరిగిందండి. పూజ అయిపోయిన వెంటనే నేను తులసమ్మ దగ్గర సూర్యనారాయణకి పూజ చేసుకోవడం జరుగుతుంది. ఇంత అందం అసలు ఫస్ట్ సుందరకాండ అనే సినిమాలో ఈ ఫ్లవర్ని చూసినప్పుడు ఇది 2 వచ్చింది కానండి, ఒకటే ఉంది. చూసినప్పుడు తెగ సరదా పడిపోయి ఊరంతా ఎతికేసా. తర్వాత మనకు ఇక్కడ దొరికింది నరేంద్రపురంలో, ప్లస్ నర్సరీలో కూడా అమ్ముతున్నారు. ఇది చాలా చాలా అందంగా ఉంటుంది. ఈ సందర్భంగా ఒక భక్తుడు తెలియచేసిన విషయాన్ని మీతో పంచుకుంటున్నాను. సూర్యుడికి గింజలున్న ఎర్రని ఫలాన్ని సమర్పిస్తే ఎటువంటి కోరికలైనా తీరుతాయని వారు తెలియచేయటం జరిగింది. ఎర్రని ఫలం బదులు దానిమ్మ గింజలతో మనకి ఖచ్చితంగా దొరుకుతుంది. అయినప్పటికీ కొంతమంది టమాటో పళ్ళు కూడా గింజలున్న ఫలం కింద తీసుకుని సమర్పిస్తారంటండి. అది నాకెందుకో నిజంగానే ప్రతిరోజు స్వామికి పత్రం పుష్పం ఫలం తోయం అంటారు కదా, ఏది అయినా కూడా మనస్ఫూర్తిగా భగవంతుడికి సమర్పిస్తే స్వీకరిస్తారేమో అని అనిపించిన విషయాన్ని కూడా మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఈ పేడతో అలకటం ఇవన్నీ నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తూ ఉంటాయి. ఎవరైనా నాలాంటి వాళ్ళు ఉంటే చూసి సరదా పడతారన్న ఉద్దేశంతోనే ఇది చూపిస్తున్నానండి. హోమానికి సంబంధించిన విషయాలన్నీ ఇంకొక వీడియో ద్వారా మీ ముందుకు తీసుకొస్తానని తెలియజేస్తూ, నా శ్రీహాసిని స్వరూప లలితమ్మ ఆశీస్సులు మీ రాధమ్మను అభిమానించే అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి.